ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూడడానికి చాలా సింపుల్‌గా ఉంది కదా! ఒక సింపుల్ గ్రీన్ క్యాండిల్ ఉంది. ఒక సింపుల్ రెడ్ క్యాండిల్ ఉంది. కానీ ఈ చార్ట్ వెనకాల ఉన్న లాజిక్ గనుక మీరు అర్థం చేసుకున్నారనుకుంటే మీ ట్రేడింగ్ ఇంకా ఇన్వెస్టింగ్‌లో ఇదే మీ మోస్ట్ పవర్‌ఫుల్ టూల్ అవ్వచ్చు. ఎందుకంటే ఎవరైతే ప్రో ట్రేడర్స్ ఉంటారో ఇన్వెస్టర్స్ కూడా ఆఖరికి ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్స్‌నే యూజ్ చేస్తున్నారు. ఒక ఫ్రెండ్ అవ్వచ్చు, ఒక రిలేటివ్ అవ్వచ్చు, లేదంటే స్టాక్ టిప్స్ ప్రొవైడ్ చేసే ఒక టిప్ ప్రొవైడర్ అవ్వచ్చు. ఎవరైనా సరే మీకు ఒక స్టాక్ రికమెండేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక బై లెవెల్ ఇస్తారు, సెల్ లెవెల్ ఇస్తారు, స్టాప్ లాస్ లెవెల్ ఇస్తారు. మీరు ఎటువంటి అనాలిసిస్ ఎటువంటిది మీ సొంత నాలెడ్జ్ యూజ్ చేయకుండా సింపుల్‌గా ట్రేడ్ అనేది తీసేసుకుంటారు. దాని తర్వాత స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. లేదంటే స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మీరు ఇంకా హోల్డ్ చేస్తుంటారు. అలా చాలా మంది డబ్బులు అనేది పోగొట్టుకుంటున్నారు. కానీ అలా కాకుండా మీరు ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్స్‌ని కనుక యూజ్ చేసి ట్రేడ్ లేదా ఇన్వెస్ట్ గాని చేస్తున్నారనుకుంటే మీకు మేజర్‌గా 3 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరు ఇంకొకళ్ళ మీద డిపెండెన్సీ అనేది తగ్గిపోతుంది. సెకండ్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ వచ్చేసి ఈ టిప్ ప్రొవైడర్స్ ఎవరికైతే యూజువల్లీ పే చేస్తుంటామో ఆ పేమెంట్ ఆ మంత్లీ చార్జెస్ ఫీజ్ అయితే ఉంటాయో అవి సేవ్ అయిపోతాయి. ఇంకా థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం సొంతంగా అనాలిసిస్ చేసుకొని మన స్టాక్ని మనమే పిక్ చేసుకొని ట్రేడ్ చేసి డబ్బులు సంపాదిస్తే ఆ వచ్చే సాటిస్ఫాక్షనే వేరు. ఇదంతా జరగాలంటే అసలు మనకు బేసిక్గా చార్ట్స్ అంటే ఏంటి, క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అంటే ఏంటి, అన్ని ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. సో దానికోసమే ఈ వీడియోలో అసలు మనము చార్ట్స్ అంటే ఏంటి, అవి ఎందుకు ఇంపార్టెంట్, ఎన్ని టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి, అందరూ మోస్ట్లీ యూజ్ చేసే క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్యాటర్న్ ఎందుకు ఇంపార్టెంట్ అన్ని మనం ఇన్ డీటెయిల్గా వీడియోలో తెలుసుకుందాం. నా పేరు నిహాల్, మీరు చూస్తున్నది మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? మీ అందరికీ తెలుసు నేను మీకోసం బేసిక్ టు అడ్వాన్స్ స్టాక్ మార్కెట్ సిరీస్ని స్టార్ట్ చేశానని చెప్పి అందులో ఇవాల్టి ఎపిసోడ్ చార్ట్స్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ట్రేడ్ చేయాలనుకున్నా, ఇన్వెస్టింగ్ చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా, మీరు అనాలిసిస్ చేయాలనుకున్నా కూడా ఈ స్టాక్ యొక్క చార్ట్ని అనలైజ్ చేయడము, ఏ చార్ట్ని చూడాలి అన్న నాలెడ్జ్ మనకు ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. స్టాక్ మార్కెట్లో బిగినింగ్ అవ్వచ్చు, అడ్వాన్స్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలనుకుంటే వాళ్ళకి బేసిక్ చార్ట్స్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. సో ఈ వీడియో అనేది అంత ఇంపార్టెంట్. క్యాండిల్ స్టిక్స్ లోకి వెళ్ళిపోయే కంటే ముందర మనం బేసిక్ గా చార్ట్ అంటే ఏంటో అది తెలుసుకుందాం. సో చార్ట్ ని మీరు సింపుల్ గా చెప్పుకోవాలనుకుంటే ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ అంటే ఒక 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అవ్వచ్చు, 15 మినిట్స్ అవ్వచ్చు, 30 మినిట్స్ అవ్వచ్చు, 1 అవర్ అవ్వచ్చు, 1 వీక్ అవ్వచ్చు, 1 మంత్ అవ్వచ్చు. ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్ లో ఒక పర్టికులర్ స్టాక్ ఎంత మూవ్మెంట్ ఇచ్చింది అని చెప్పి మనం గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం చార్ట్ అని చెప్పుకోవచ్చు సింపుల్ గా. ఈ చార్ట్స్ని మీరు మీ బ్రోకర్ టర్మినల్లో అవ్వచ్చు, వెబ్సైట్లో అవ్వచ్చు, మీరు సింపుల్గా చూసే ఉంటారు. ఒక క్యాండిల్ స్టిక్ ఉండొచ్చు, ఒక రెడ్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్, మల్టిపుల్ క్యాండిల్స్ ఇలా ఫామ్ అయి ఉంటాయి. దాన్ని క్యాండిల్ స్టిక్ చార్ట్లో కూడా చూసి ఉండొచ్చు. లేదంటే ఇదంతా కూడా కాకుండా సింపుల్గా ఒక స్ట్రైట్ లైన్ కిందకి పైకి మూవ్ అవుతుంటుంది, లైన్ చార్ట్ అంటారు. అది కూడా మీరు చూసే ఉంటారు. కానీ అసలు ఈ చార్ట్స్ ఎందుకు, ఈ ప్రైస్ మూవ్మెంట్ మనం అసలు గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సపోజ్ మీకు ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చింది, మీరు ఎక్కడ నార్మల్గా ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. కార్డియాలజిస్ట్ ఏం చెప్తారు, మీకు హార్ట్కి టెస్ట్ చేసుకోండి, ఈసీజీ తీసుకోండి అని చెప్తారు. సో ఈసీజీలో ఏముంటుంది, మన హార్ట్ బీట్ మూవ్మెంట్, మన హార్ట్ మూవ్మెంట్ ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో పైకి కిందకి ఉంటుంది. మీకు కిందకి మీకు లైన్ చార్ట్ చూపించినట్టే సిమిలర్గా ఈసీజీ గ్రాఫ్ అనేది ఒకటి చూపిస్తారు. సో ఈ డాక్టర్ ఏంటంటే మీ పాస్ట్ హిస్టరీ, మీరు డైట్ సరిగ్గా మెయింటైన్ చేయలేదా, వర్కౌట్ చేయలేదా, మీ హెల్దీ లైఫ్ స్టైల్ ఉందా లేదా, ఇవన్నిటితో సంబంధం లేదు. జస్ట్ ఆ ఈసీజీలో ఉన్న ఆ గ్రాఫ్ని చూసి మీ హార్ట్ సరిగ్గా ఫంక్షన్ అవ్వట్లేదు, సో మీరు మెడికేషన్ తీసుకుంటే బాగుంటుంది అవి ఇవి అని చెప్పి జస్ట్ ఈసీజీ చూసే మీకు డాక్టర్ అనేది మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేసేస్తారు. సిమిలర్ వేలో ఒక స్టాక్ అవ్వచ్చు, ఇండెక్స్ అవ్వచ్చు, దాని సింపుల్ గ్రాఫ్ని చూసి, దాని ఒక చార్ట్ని చూసి మనం ఆ స్టాక్ ప్రైస్ పైకి ఎందుకు వెళ్తుంది, కిందకి ఎందుకు వెళ్తుంది అని చెప్పి మనం ఈజీగా అనలైజ్ అనేది చేయొచ్చు. ఈ పైకి కిందకి వచ్చే మూవ్మెంట్స్ స్టాక్ న్యూస్ వల్ల అవ్వచ్చు, గ్లోబల్ ఫ్యాక్టర్స్ వల్ల అవ్వచ్చు, ఫండమెంటల్ డేటా వల్ల అవ్వచ్చు, కంపెనీ ఫంక్షనింగ్లో చేంజెస్ వల్ల అవ్వచ్చు, ఏదైనా మనకు సంబంధం లేదు. మనం జస్ట్ చార్ట్ని చూసి స్టాక్ యొక్క ఫ్యూచర్ అనాలిసిస్ అనేది మనం ఈజీగా చేయగలుగుతాం. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఒకటి ఉంది, హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. అంటే పాస్ట్లో ఒక స్టాక్ ఏదైనా హిస్టరీ రిపీట్ చేస్తుంది, ఒక సైకిల్ని ఫాలో అవుతుంది అనుకుంటే ఫ్యూచర్లో కూడా ఆ స్టాక్ సిమిలర్ టైంలో సిమిలర్గా మూవ్ అవుతుంది అని చెప్పి మనం అనలైజ్ అనేది చేయొచ్చు. దీనికి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే 2000 అప్పుడు .com బబుల్ బర్స్ట్ అవ్వచ్చు, 2008లో లీమన్ బ్రదర్ కొలాప్స్ అవ్వచ్చు, లేకపోతే 2019లో కోవిడ్ క్రాష్ అవ్వచ్చు. అంటే మీరు చూస్తుంటే నిఫ్టీ మోర్ ఆర్ లెస్ 10 ఇయర్స్కి ఒకసారి ఒక సైకిల్ని రిపీట్ చేస్తుంది, 10 ఇయర్కి ఒకసారి ఒక ఫాల్ అనేది ఇస్తుంది. సో 2019లో కోవిడ్ క్రాష్ వచ్చింది కాబట్టి 2029 లేకపోతే 2028 ఆ రేంజ్లో మళ్ళీ ఏదో ఒక ఫాల్ వస్తుంది అని చెప్పి మనం అనలైజ్ చేయొచ్చు పాస్ట్ బిహేవియర్ బట్టి. సో ఇప్పుడు మనము 2023లో ఉన్నాం, కానీ 2019 అవ్వచ్చు, 2008 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, లేదంటే దానికన్నా ముందర 1990స్లో అవ్వచ్చు. ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్స్లో స్టాక్ మార్కెట్లో ఒక పర్టికులర్ ఇండెక్స్ అవ్వచ్చు, స్టాక్ అవ్వచ్చు, ఎలా మూవ్ అయిందని చెప్పి మనం ఎలా తెలుసుకోవాలి, అది మనకి ఎలా ఉండాలి అనుకుంటే ఒకటేమో మనకి సూపర్ మైండ్ ఉండాలి, అమేజింగ్ మెమరీ ఉండాలి. ఆ పర్టికులర్ టైంలో మనం కూడా స్టాక్ మార్కెట్లో చూస్తూ ఉండి ప్రైస్ ఏమవుతుంది, స్టాక్ ఎటు మూవ్ అవుతుంది అని చెప్పి మనకు అన్ని గుర్తుపెట్టుకొని మనం అనలైజ్ అనేది చేయగలగాలి. అండ్ మీ అందరికీ తెలుసు అది ప్రాక్టికలీ ఇంపాసిబుల్ అని.
సో అలా హ్యూమన్లీ గుర్తుపెట్టుకోవడం ఇంపాసిబుల్ అని ఆలోచించి ఈ స్టాక్స్ లేదా ఇండెక్సెస్ ఇవన్నిటివి ఏదైతే ప్రైస్ మూవ్మెంట్ ఉంటుందో దాన్ని అన్నిటిని మనం ఒక దగ్గర స్టోర్ చేయాలి, ఒక దగ్గర రిప్రజెంట్ చేయాలి, ఒక దగ్గర రికార్డ్ చేయాలి అని చెప్పి అప్పుడే గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పి చార్ట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఒక చార్ట్లో ఒక స్టాక్ అవ్వచ్చు, ఒక ఇండెక్స్ అవ్వచ్చు, వాటి యొక్క ఎవ్రీ సెకండ్ ఒక ఎవ్రీ ప్రైస్ మూవ్మెంట్ అనేది క్యాప్చర్ అనేది అవుతుంది, ఇంకా సేవ్ అనేది అవుతుంది ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో, ఒక చార్ట్ ఫామ్లో. అండ్ ఆ చార్ట్ మీద మనం టెక్నికల్ అనాలిసిస్ అవ్వచ్చు, ప్రైస్ యాక్షన్ అవ్వచ్చు, ప్యాటర్న్స్ అవ్వచ్చు, ఇవన్నీ మనం చూసి యూజ్ చేసి మనం ఫ్యూచర్ ప్రైస్ మూవ్మెంట్ అనేది మనం అనలైజ్ అనేది చేస్తాము. సో ఈ చార్ట్ ప్యాటర్న్స్ లో చాలా టైప్స్ ఉన్నాయి, కానీ మేజర్ గా మాక్సిమం మంది యూజ్ చేసే పాపులర్వి రెండు, ఒకటి లైన్ చార్ట్, ఇంకోటి క్యాండిల్ స్టిక్ చార్ట్. ఫస్ట్ మనం లైన్ చార్ట్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఒక పర్టికులర్ స్టాక్ ఒక స్పెసిఫిక్ టైంలో యొక్క క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది క్యాప్చర్ అయ్యి మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్లోనే చూపిస్తుంది. సపోజ్ ఒక స్టాక్ తీసుకుందాం, ఆ స్టాక్ ఇవాళ 1000 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది అనుకుందాం. సో 1000 దగ్గర ఒక ప్లాట్ అనేది ఒక చిన్న డాట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డే ఈ స్టాక్ కనుక 1000 నుంచి 1100 దగ్గర క్లోజ్ అయితే ఈ గ్రాఫ్ అనేది పైకి వెళ్తుంది. నెక్స్ట్ డే 1100 నుంచి 1050కి వచ్చింది అనుకుంటే ఆ లైన్ కిందకు వస్తుంది. మళ్ళీ ఫోర్త్ డే 1050 నుంచి సపోజ్ 1200 దగ్గరికి వెళ్ళింది అనుకుంటే మళ్ళీ లైన్ చార్ట్ అనేది పైకి వెళ్తుంది. సో ఒక లైన్ చార్ట్లో ఒక స్టాక్ యొక్క ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాప్చర్ అనేది చేస్తుంది. అండ్ నేను మీకు ఇందాక చెప్పినట్టే ఈ చార్ట్స్ అనేది మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో అవైలబుల్ ఉంటాయి. 5 మినిట్స్ అవ్వచ్చు, 1 మినిట్ అవ్వచ్చు, 10 మినిట్స్ అవ్వచ్చు, 15 మినిట్స్ అవ్వచ్చు, 1 అవర్ అవ్వచ్చు, 1 డే అవ్వచ్చు, 1 వీక్ అవ్వచ్చు, 1 మంత్ టైం ఫ్రేమ్ కూడా అవ్వచ్చు. సో మీరు ఏ టైంని సెలెక్ట్ చేసుకుంటే ఆ పర్టికులర్ టైంలో ఆ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది మనకి లైన్ చార్ట్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ చార్ట్ వచ్చేసి క్యాండిల్ స్టిక్ చార్ట్స్. మీరు ప్రో ట్రేడర్స్ అవ్వచ్చు, యూట్యూబర్స్ అవ్వచ్చు, ఫేమస్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అనేది యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు ఏదైతే లైన్ చార్ట్లో ఉందో దాంట్లో జస్ట్ క్లోజింగ్ ప్రైస్ ఒక్కటే ఉంటుంది. కానీ అలా కాకుండా ఈ క్యాండిల్ స్టిక్ యొక్క చార్ట్లో మీకు ఓపెన్ ప్రైస్ వస్తుంది, లో ప్రైస్ వస్తుంది, హై ప్రైస్ వస్తుంది, క్లోజ్ ప్రైస్ వస్తుంది. ఈ మేజర్ 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనేది ఒక క్యాండిల్ స్టిక్ చార్ట్ అనేది క్యాప్చర్ చేస్తుంది ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో. దీన్ని మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలనుకుంటే సపోజ్ ఒక కార్ ఉంది, ఆ కార్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ట్రావెల్ చేసిందని అనుకుందాం. సో ఒక లైన్ చార్ట్ ఏమో ఈ ఏ నుంచి బి వరకు డైరెక్ట్గా వెళ్ళిపోయిందని చెప్తుంది. కానీ ఒక క్యాండిల్ స్టిక్ చార్ట్ ఏమో ఏ నుంచి బికి వెళ్ళే మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్ ఉందా, అక్కడ ఆగిందా, మధ్యలో ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉందా, ఈ పాయింట్లో ఎక్కడైనా డైవర్షన్ తీసుకుందా, ఇలా అన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ స్పెసిఫిక్గా మీకు స్టెప్ బై స్టెప్ ఏం జరిగిందో అని చెప్తుంది. అది క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఒక క్యాండిల్ స్టిక్ చార్ట్లో బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి. ఒకటి గ్రీన్ క్యాండిల్ ఉంటుంది, ఒకటి రెడ్ క్యాండిల్ ఉంటుంది. గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ ఈ డెఫినేషన్స్ లేకపోతే అవి ఏం సిగ్నిఫై చేస్తాయని మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. బట్ స్టిల్ మళ్ళీ ఒకసారి మనం బ్రష్ అప్ చేసుకుందాము. గ్రీన్ క్యాండిల్ ఏమో పాజిటివ్ క్యాండిల్ లేదా బుల్లిష్ క్యాండిల్ అని చెప్పుకోవచ్చు. ఒక రెడ్ క్యాండిల్ ఏమో నెగటివ్ క్యాండిల్ లేదా బేరిష్ క్యాండిల్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ బుల్లిష్ ఏంటి, బేరిష్ ఏంటి, లేదంటే ఇందాక ఓపెన్ అట్రోన్, హై, లో, క్లోజ్ ఇవన్నీ కాంప్లికేటెడ్ పదాలుగా ఉన్నాయి. వీటి మీనింగ్స్ ఏంటి అని మీకు అర్థం కాకపోతే నేను ఇక్కడ ఐ కార్డ్లో కింద డిస్క్రిప్షన్లో బేసిక్గా స్టాక్ మార్కెట్లో యూజ్ అయ్యే టర్మినాలజీ అవ్వచ్చు, జార్గన్స్ అవ్వచ్చు, దాని మీద ఆల్రెడీ ఒక ఇన్ డీటెయిల్డ్ వీడియో చేశాను. సో ఆ వీడియోని డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. అప్పుడు మీకు ఇవన్నీ ఇంకా బెటర్గా అర్థమైపోతాయి ఈ టర్మినాలజీస్. మీకు ఇక్కడ కనిపిస్తున్న క్యాండిల్ మనం బేసిక్గా 4 పార్ట్స్లో డివైడ్ చేసుకోవచ్చు. అది ఓపెనింగ్, హై, లో, ఇంకా క్లోజ్. అంటే ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఒక పర్టికులర్ స్టాక్ ఓపెనింగ్ ఎంత, హై ఎంత, లో ఎంత, క్లోజ్ ఎంత అని చెప్పి మనకి సింపుల్ క్యాండిల్ అనేది మనకి రిప్రజెంట్ అనేది చేసేస్తుంది. సో ఇప్పుడు మనకి బుల్లిష్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే సపోజ్ ఒక క్యాండిల్ ఒక స్టాక్ ఒక 100 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం. 100 నుంచి క్లోజింగ్ 120 దగ్గర ఇచ్చింది అనుకుందాం. అంటే 100 దగ్గర ఓపెన్ అయింది, 120 దగ్గర క్లోజ్ అయింది. ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ మీరు క్యాండిల్ స్టిక్లో చూసుకుంటే 100 నుంచి 120కి వెళ్ళే గ్యాప్లో మేబీ 105కి కిందకు వచ్చి 125 హై క్రియేట్ చేయొచ్చు కదా. సో అప్పుడు మనకి ఈ పర్టికులర్ క్యాండిల్లో ఓపెనింగ్ ప్రైస్ 100, హై ప్రైస్ 125, లో ప్రైస్ 95, క్లోజింగ్ ప్రైస్ 120 అని చెప్పి మనకి బుల్లిష్ క్యాండిల్ స్టిక్ని చూడంగానే మనం అర్థం అనేది చేసుకోవచ్చు. దీనికి సింపుల్గా కంప్లీట్ ఆపోజిట్లో మనం బేరిష్ క్యాండిల్ లేదా ఒక నెగిటివ్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందని మనం చూసుకుంటే సపోజ్ ఒక క్యాండిల్ 100 దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం, క్లోజింగ్ వచ్చేసి 80 దగ్గర క్లోజ్ అనుకుందాం. అంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి నెగిటివ్ క్యాండిల్ లేదా బేరిష్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. కానీ 100 నుంచి 80కి కిందకు వచ్చే ప్రాసెస్లో మేబీ 100 నుంచి 105కి పైకి వెళ్ళి లేదంటే 80 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి 75 కింద కూడా లో క్రియేట్ చేసి
అక్కడి నుంచి కొంచెం పైకి వచ్చి 80 దగ్గర క్లోజ్ అయితే ఇది మనకు ఒక బేరిష్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఈ రెండు క్యాండిల్స్లో ఏదైతే గ్రీన్ కలర్ ఇంకా రెడ్ కలర్ ఉందో అంటే ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని రియల్ బాడీ అని అంటారు. ఇంకా పైన హై ఇంకా లోస్ ఏవైతే ఉన్నాయో వాటిని విక్స్ అనేసి అంటారు. ఇప్పుడు ఈ క్యాండిల్స్ లోనే ఓపెనింగ్ క్లోజింగ్ ఇంకా హై లోస్ డిఫరెంట్ కాంబినేషన్స్ లో వస్తుంటాయి కాబట్టి డిఫరెంట్ క్యాండిల్ స్టిక్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. ఒక్కొక్క క్యాండిల్ కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. దాని వెనకాల ఒక డిఫరెంట్ ట్రేడింగ్ సెటప్ ఉంది. ఆ ట్రేడింగ్ సెటప్స్ ని యూజ్ చేసుకొని మనం ఫాలింగ్ మార్కెట్స్ లో బాటమ్స్, ఫాల్ అప్వర్డ్ మార్కెట్స్ లో టాప్స్ ని ఈజీగా క్యాప్చర్ అనేది చేసుకుంటాము. సో అవి ఎలా చేయాలి, వాటి వెనకాల ఉన్న ట్రేడ్ సెటప్ ఏంటి, రిస్క్ రివార్డ్ ఏంటి, అవి ఎలా ట్రేడ్ చేయాలి, అవన్నీ మనం ఆల్రెడీ ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ ఒక వీడియో చేశాను, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వీడియో. అది నేను ఈ కార్డ్ మీరు ప్రెస్ చేసి మీరు ఈజీగా యాక్సెస్ అనేది చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో అందరితోనూ షేర్ చేయండి. ఇలాంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తాను. అప్పటి వరకు గుడ్ బై.